ఈ వీడియోలో జావా స్క్రిప్ట్కి సంబంధించినటువంటి కంప్లీట్ మెథడ్స్ని ఏ విధంగా మనం అరేలో ఉన్నటువంటి వాల్యూస్ని యాక్సెస్ చేసుకుంటాము అనే వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. యాక్చువల్గా మనకి అరేని ఎన్ని వేస్లో క్రియేట్ చేస్తారు అనేటువంటి విషయం మనకు తెలుసు. ప్రీవియస్ వీడియోలో అరేస్ని ఎన్ని వేస్లో క్రియేట్ చేస్తాం, అరేస్ని ఏ విధంగా యాక్సెస్ చేసుకుంటాము అనే విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేశా. బట్ కానీ ఈ వీడియోలో ఫుల్ ప్రాక్టికల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను అన్నమాట. అరే అనేటువంటి దాన్ని క్రియేట్ చేయడానికి కంపల్సరీగా వేర్ అనేటువంటి కీవర్డ్ కానీ లేదా జావా స్క్రిప్ట్లో ES6 ఫీచర్స్లో మనకి లెట్ టు కాన్స్ట్ అనేటువంటి కీవర్డ్స్ కూడా ఉన్నాయి. దాని గురించి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా. ప్రజెంట్ ఏదైనా ఒక వేరియబుల్ని క్రియేట్ చేయడానికి వేర్ అనేటువంటి కీవర్డ్ కనుక కంపల్సరీగా ఉండాలి. వేర్ కీవర్డ్ ఉంటేనే ఇది జావా స్క్రిప్ట్కి సంబంధించిన అరే అని ఐడెంటిఫై చేస్తామన్నమాట. సో ఈ వేర్ కీవర్డ్ తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ నేమ్స్ అనుకుందాం. నేమ్స్ అనేది అరేకి సంబంధించినటువంటి నేమ్ అనుకుందాం. సో అంటే ఇక్కడ అరే నేమ్ అనేది కంపల్సరీగా నువ్వు నేమ్స్ అనేదే ఇవ్వాలా లేదంటే అరే అనేటువంటి పేరే ఇవ్వాలా అనేది రూల్ ఏం లేదు. అరే నేమ్ అనేది ఏదైనా కావచ్చు, నీ పేరైనా రాసుకోవచ్చు. కాకపోతే ఏదైనా ఎనీ వ్యాలిడ్ నేమ్ అనేది మనం రాయాలన్నమాట. సో ఇక్కడ నేమ్స్ అనేది ఒక అరే అనుకుంటే ఈ నేమ్స్ అనేటువంటి అరేలో ఇక్కడ సునీత అనేది ఒక వాల్యూని ఇచ్చాను, ఓకేనా. తర్వాత నెక్స్ట్ అమిత అనేటువంటి ఇంకొక స్ట్రింగ్ వాల్యూ ఇచ్చాను. ఇంకొకటి చరణ్ అనేటువంటిది ఇంకొక వాల్యూ ఇచ్చాను. తమన్ అనేది ఇంకొక వాల్యూ ఇచ్చాను. ఇక్కడ సూర్య అనేది ఇంకొక వాల్యూ ఇచ్చాను. బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ అరే అంటే ఏంటంటే స్ట్రింగ్కు సంబంధించినటువంటి వాల్యూని కానీ లేదా నంబర్కి సంబంధించిన వాల్యూ కానీ ఏ డేటా టైప్ సంబంధించినటువంటి వాల్యూస్నైనా సరే నువ్వు అరే లోపల స్టోర్ చేయొచ్చు. ఇక్కడ అరే వల్ల బెనిఫిట్ ఏంటంటే ఒకటి కన్నా ఎక్కువ వాల్యూస్ని నువ్వు అరే లోపల స్టోర్ చేయొచ్చు. ప్రీవియస్గా మనకు వేరియబుల్ గురించి తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వేర్ ఐడి ఈజ్ ఈక్వల్ టు మనం ఏమంటాం, ఇక్కడ ఒక ఐడి అనేది ఒక వేరియబుల్ ఉందనుకో, ఐడి ఈజ్ ఈక్వల్ టు 10 అనేది రాస్తాం. లేదా వేర్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏం రాస్తున్నాం, ప్రతాప్ అనేటువంటిది ఒక పేరు రాస్తున్నా. అంటే అర్థం ఏంటి, ఒక వేరియబుల్లో ఒక వాల్యూని మాత్రమే స్టోర్ చేస్తున్నాం. ఇదేంటంటే వేరియబుల్. ఈ వేరియబుల్ వల్ల ఉపయోగం ఏంటంటే ఒక వాల్యూనే స్టోర్ చేస్తావు. అంటే అర్థమైంది, యూ కెన్ స్టోర్ ఓన్లీ సింగిల్ వాల్యూ ఇన్ ఏ వేరియబుల్. అంటే వేరియబుల్కు లోపల ఒక వాల్యూని మాత్రమే నువ్వు స్టోర్ చేయగలుగుతున్నావు, అంతకన్నా ఎక్కువ వాల్యూస్ని అనేది స్టోర్ చేయలేవు. సేమ్ ఇక్కడ ఇంకొక విషయానికి వస్తే ఇక్కడ వేర్ నేమ్ అనేది ఉంది. నేమ్ అనేది ఒక వేరియబుల్ అనుకుంటే ఆ వేరియబుల్లో కూడా ఒక వాల్యూనే నువ్వు స్టోర్ చేయగలుగుతున్నావు. అంటే ప్రతాప్ అనేటువంటి ఒక స్ట్రింగ్కు సంబంధించిన వాల్యూని స్టోర్ చేయగలుగుతున్నావు. బట్ అదే వేరియబుల్ని ఉపయోగించి ఒకటి కన్నా ఎక్కువ వాల్యూస్ని నువ్వు క్రియేట్ చేయలేవు. అంటే వేరియబుల్ అనేది ఒకటి కన్నా ఎక్కువ వాల్యూస్ని స్టోర్ చేసుకునే క్యాపబిలిటీ అనేది వేరియబుల్కి లేదు. కాబట్టి మనం అరే అనేటువంటి కాన్సెప్ట్కి వెళ్తున్నాం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ వేర్ నేమ్స్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ అరేకి వేరియబుల్కి మధ్య డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ వేరియబుల్ని క్రియేట్ చేసే విధానంలో కానీ అరేని క్రియేట్ చేసే విధానం కానీ చూడడానికి ఒకే విధంగా ఉంటుంది. కాకపోతే ఇక్కడ అరే అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నామంటే కంపల్సరీగా స్క్వేర్ బ్రాకెట్స్ అనేది ఉండాల. ఈ స్క్వేర్ బ్రాకెట్స్ అనేది దేని రిప్రజెంట్ చేస్తుంది అంటే అరే సింబల్ని రిప్రజెంట్ చేస్తుంది. ఈ అరే సింబల్ వల్ల ఉపయోగం ఏంటంటే ఇక్కడ ఒకటి కన్నా ఎక్కువ వాల్యూస్ని అనేది నువ్వు స్టోర్ చేయొచ్చు, అంటే అసైన్ చేయొచ్చు అని అర్థం. అయితే ఇక్కడ ఒకటి కన్నా నువ్వు 1 కానీ లేదా 100 కానీ 1000 కానీ 1 మిలియన్ కానీ వాల్యూస్ అనేది ఇవ్వచ్చు. కాకపోతే ఆ వాల్యూస్కి మధ్య కామా అనేటువంటిది సపరేటర్ అనేది ఉండాలన్నమాట.
అంటే సునీత అనే వాల్యూ వేరు, అమిత అనే వాల్యూ వేరు, చరణ్ అనే వాల్యూ వేరు. అట్లా ఇండివిజువల్ వేరియబుల్స్ని, ఇండివిజువల్ వాల్యూస్ని రిప్రజెంట్ చేయడానికి ఈ వేరియబుల్స్కు, ఈ వాల్యూస్కి మధ్య నువ్వు కంపల్సరీగా కామా అనేటువంటిది సపరేటర్ ఉండాలా. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇక్కడ ఏవైతే సునీత కావచ్చు, లేదా అమిత కానీ, లేదా చరణ్ కానీ, తమన్ కానీ, సూర్య అనేది నేమ్స్ అనుకుంటే ఒకటి కన్నా ఎక్కువ స్ట్రింగ్కు సంబంధించినటువంటి వాల్యూస్ అనేది ఈ నేమ్ అనేటువంటి వేరియబుల్లో ఉన్నాయి. సేమ్ అదే విధంగానే ఇక్కడ చూడు, వేర్ అంటున్నా ఏజెస్ ఈజ్ ఈక్వల్ టు సరే ఫర్ ఎగ్జాంపుల్ అరే ఈజ్ ఈక్వల్ టు, నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ 10 అనేటువంటి ఒక వాల్యూ ఉంది, 20 అనేది ఇంకొక వాల్యూ ఉంది, ఇక్కడ 30 అనేది ఇంకొక వాల్యూ ఉంది, 40 అనేది ఇంకొక వాల్యూ ఉంది, 50 అనేది ఇంకొక వాల్యూ ఉంది, 60 అనేది ఇంకొక వాల్యూ ఉంది అనుకుందాం. ఈ ఏంది నంబర్కి సంబంధించినటువంటి ఒకటి కన్నా వాల్యూస్. ఎప్పుడైతే నువ్వు స్ట్రింగ్కు సంబంధించినటువంటి అరేని కానీ, నంబర్కి సంబంధించినటువంటి అరేని కానీ, జావా స్క్రిప్ట్లో ఏ అరేని క్రియేట్ చేసినా బ్యాక్గ్రౌండ్లో అది ఏ విధంగా వర్క్ అవుతుందంటే ఈ విధంగా వర్క్ అవుతుంది. అంటే వేర్ నేమ్ అరే నేమ్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడేముంది స్క్వేర్ బ్రాకెట్స్ ఉంది, 10 కానీ 20 కానీ 30 కానీ 40 కానీ 50 ఇవన్నీ కూడా వాల్యూస్. ఈ వాల్యూస్నే అరే టర్మినాలజీ ప్రకారం ఏమంటామంటే ఎలిమెంట్స్ అంటాం. అంటే 10 అనేది ఒక ఎలిమెంట్, 20 అనేది అనదర్ ఎలిమెంట్, 30 అనేది వన్ మోర్ ఎలిమెంట్, 40 అనేది వన్ మోర్ ఎలిమెంట్, 50 అనేది ఎలిమెంట్. ఎలిమెంట్ అన్నా వాల్యూ అన్నా డేటా అన్నా అంతా ఒకటే. కాకపోతే ఈ ఒకటి కన్నా ఎక్కువ వాల్యూస్ అనేది ఉన్నాయి కదా, ఈ ఒకటి కన్నా ఎక్కువ వాల్యూస్ అనేది దేన్ని బేస్ చేసుకొని స్టోర్ అవుతాయంటే ఇండెక్స్ నెంబర్ని బేస్ చేసుకొని స్టోర్ అవుతాయి. ఇండెక్స్ నెంబర్ 0, ఇండెక్స్ నెంబర్ 1, అట్లా ఇండెక్స్ నెంబర్ ఎప్పుడు కూడా 0తో స్టార్ట్ అవుతుంది, ఎండ్ అనేది అది ఎంతైనా కావచ్చు. ఈ అరే లోపల ఉన్నటువంటి వాల్యూస్ని మనం తీసుకురావడానికి యాక్చువల్గా ఏంటంటే ఇది ఇండెక్స్ నెంబర్ కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఈ కంప్లీట్ అరే అనేది ఇక్కడికి వస్తుంది. ఈ అరేని యాజ్ ఇట్ ఈజ్గా తీసుకున్నాం. ఈ అరే లోపల మన స్క్వేర్ బ్రాకెట్స్ అనేది అరే తర్వాత స్క్వేర్ బ్రాకెట్స్ని యూజ్ చేసినాం. ఈ స్క్వేర్ బ్రాకెట్స్ లోపల ఈ ఇండెక్స్ నెంబర్స్ని కనుక పాస్ చేసినట్లయితే ఈ వాల్యూస్ 10 అనేది 0లోను, 20 అనేది 1లోను, 30 అనేది 2లోను, 40 అనేది 3లోను, 50 అనేది 4 అనేటువంటి ఇండెక్స్ నంబర్స్లో ఉన్నాయి. అంటే ఇండెక్స్ నంబర్ని బేస్ చేసుకొని కూడా మనం వాల్యూని యాక్సెస్ చేసుకోవచ్చు. రెండోది ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఇదేమో ఇండెక్స్ నంబర్ని బేస్ చేసుకొని మనం యాక్సెస్ చేసుకుంటున్నాం. కానీ అరే లోపల ఉన్నటువంటి వాల్యూస్ని ఇండెక్స్ నంబరే కాకోకుండా ఫర్ అనేటువంటి లూప్ ద్వారా కూడా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. దాన్ని తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఇది ప్రాక్టికల్గా చూపిస్తానన్నా కాబట్టి ఇక్కడ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు డాక్యుమెంట్ డాట్ రైట్ ఎల్ఎన్ అనేటువంటి ఒక మెథడ్ ఉంది. ఈ మెథడ్కి లోపల నేనేం చేస్తున్నానంటే ఈ అరే అనేది యాజ్ ఇట్ ఈజ్గా ఉంది కాబట్టి దీన్ని యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ తీసుకున్నా. ఓకే, ఈ అరే తర్వాత ఇక్కడ మనకి ఏముంది స్క్వేర్ బ్రాకెట్స్ అనేది ఉంది కాబట్టి ఈ స్క్వేర్ బ్రాకెట్స్ అనేది యాజ్ ఇట్ ఈజ్గా తీసుకున్న తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఈ 10 అనేది కావాలంటే 10 అనేటువంటిది 0 అనే ఇండెక్స్లో ఉంది కాబట్టి అరే ఆఫ్ 0 అన్నా. అరే ఆఫ్ 0 అంటే ఏంటంటే ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ చూడు, ఇక్కడ అరే ఆఫ్ 0 అంటే ఈ అసలు ఎలా మనం దీన్ని ప్రింట్ చేయగలమంటే ఏదైతే అరేస్ 1.html అని ఉందో ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే కాపీ పాత్ అని వస్తుంది. ఆ కాపీ పాత్ని ఇక ఈ బ్రౌజర్లోకి వెళ్ళి జస్ట్ Ctrl+V కనుక క్లిక్ చేస్తే ఎంటర్ చేస్తే దీని అవుట్పుట్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా? ఓకే, అంటే నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే 3 వేస్లో మనము ఎలిమెంట్స్ని యాక్సెస్ చేసుకోగలం. అంటే ఏంది యాక్సెసింగ్ ఎలిమెంట్స్ ఫ్రమ్ అరే, అంటే అరే లోపల ఉన్నటువంటి ఎలిమెంట్స్, ఇక్కడ ఎలిమెంట్ అన్నా వాల్యూ అన్నా డేటా అన్నా అరే లోపల ఉన్నటువంటి వాల్యూస్ అని అర్థం అనమాట. సో ఇక్కడ యాక్సెసింగ్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఈ ఇక్కడ ఉన్నటువంటి 10 అనేటువంటి వాల్యూ ఇక్కడ స్క్రీన్ మీద ఉంది. యాక్సెసింగ్ అంటే ఏంటంటే ఏదైతే అరే లోపల వాల్యూస్ ఉన్నాయో అవి స్క్రీన్ మీద అనేది డిస్ప్లే చేసేటువంటి ప్రాసెస్ని యాక్సెసింగ్ అంటాం.
అంటే అరే లోపల ఉన్నటువంటి వాల్యూని ఏ విధంగా యాక్సెస్ చేస్తామంటే బై పాసింగ్ ద ఇండెక్స్ నంబర్. ఎట్లా? యాక్సెసింగ్ ఎలిమెంట్స్ ఫ్రమ్ ది అరే, అంటే అరే లోపల ఉన్నటువంటి ఎలిమెంట్స్ని మనం యాక్సెస్ చేసుకుంటున్నాం. ఎట్లా? బై పాసింగ్ ఇండెక్స్ నంబర్. ఇండెక్స్ నంబర్ని మనము పాస్ చేసి ఇండెక్స్ నంబర్ ద్వారా అరే లోపల ఉన్నటువంటి వాల్యూస్ని అనేది మనం యాక్సెస్ చేసుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు ఒకవేళ ఈ కంప్లీట్ వాల్యూస్ని అనేది నేను యాక్సెస్ చేసుకోవాలనుకుంటే ఎలా రాస్తాం? ఇక్కడ చూడు, అరే ఆఫ్ 1లో ఏముంది? అరే ఆఫ్ 0లేమో 10 ఉంది, అరే ఆఫ్ 1లేమో 2 ఉంది. ఇక్కడ అరే ఆఫ్ 1, ఇక్కడ చూడండి, అరే ఆఫ్ 1 కానీ, అరే ఆఫ్ 0, అరే ఆఫ్ 1, అరే ఆఫ్ 2, అరే ఆఫ్ 3, అరే ఆఫ్ 4, ఇక్కడ అరే ఆఫ్ 5 కూడా రాయొచ్చు. అంటే 10 అనేది 0 ఇండెక్స్లో, 20 అనేది 1 ఇండెక్స్లో, 60 అనేది 5th అనేటువంటి ఇండెక్స్లో ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ వాల్యూస్ అన్నిటిని డిస్ప్లే చేయడానికి మనం ఏం చేస్తున్నామంటే జస్ట్ ఇక్కడికి వెళ్ళి రీఫ్రెష్ అనేది క్లిక్ చేయి. అంటే ఏమొస్తుంది? అరే లోపల ఏమైతే వాల్యూస్ ఉన్నాయో అవన్నీ కూడా నువ్వు స్క్రీన్ మీద యాక్సెస్ చేసుకోగలుగుతున్నావు. బట్ ఇదే వాల్యూసే నాకు 1 by 1 కావాలనుకున్నప్పుడు ఏదైతే అరే ఆఫ్ 0 అనేది ఉందో ఆ 0 తర్వాత ఒక ప్లస్ ఇచ్చి ఆ ప్లస్ తర్వాత డబుల్ కొటేషన్స్కు లోపల కానీ సింగిల్ కొటేషన్స్కు లోపల కానీ బిఆర్ అనేది రాస్తే కనుక దీన్నే బ్రేక్ ద లైన్ అంటారనమాట. అంటే దీని అర్థం ఏంటంటే ఇక్కడ చూడు, ఏదైతే అరే ఆఫ్ 0 అనేది ఉందో ఆ అరే ఆఫ్ 0 తర్వాత ఒక ప్లస్ రాసి ఆ ప్లస్ రాసిన తర్వాత డబుల్ కొటేషన్స్ లోపల బిఆర్ అని ఇస్తే కనుక బ్రేక్ ద లైన్ అని అర్థం అనమాట. అంటే అరే ఆఫ్ 0లేమో 10 ఉంది కాబట్టి 10 ప్రింట్ అవుతుంది. 10 ప్రింట్ అయిన తర్వాత ఇక్కడ బిఆర్ ఇచ్చినాము కాబట్టి బ్రేక్ ద లైన్ అంటే ఒక లైన్ అనేది బ్రేక్ అవుతుంది. కావాలంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇట్లేంది అంటే 10 తర్వాత బ్రేక్ ఇచ్చినాము కాబట్టి ఓకే 10 ప్రింట్ అయింది. తర్వాత నెక్స్ట్ దానికి మనం బ్రేక్ ఇవ్వలేదు కదా, అందుకే ఇలా డిస్ప్లే అయిందనమాట. నువ్వు ప్రతి దానికి కనుక బ్రేక్ రావాలనుకుంటే ఇక్కడ ఇలా రాసుకోవచ్చు. అంటే ఇక్కడ చూడు, ఇక్కడ నువ్వు ప్రతి దానికి కూడా బ్రేక్ అనేది ఇచ్చినావు కాబట్టి 0లో ఉన్నటువంటి 0 ఇండెక్స్లో ఉన్నటువంటి 10, 1 ఇండెక్స్లో ఉన్నటువంటి 20, 3 ఇండెక్స్లో ఉన్నటువంటి 30, 5th ఇండెక్స్లో ఉన్నటువంటి 60 ఇవన్నీ కూడా ప్రింట్ అవుతాయి. కాకపోతే బ్రేక్ ఇచ్చినాము కాబట్టి ఒకటి తర్వాత ఒకటి అనేది వాల్యూస్ అనేది డిస్ప్లే అవుతాయి అన్నమాట. అబ్జర్వ్ చేయి. దీన్ని యాక్సెసింగ్ ద ఎలిమెంట్స్ ఫ్రమ్ ది అరే అంటాం. ఇది ఒక అప్రోచ్. బట్ ప్రతిసారి ఒకవేళ ఈ అరే లోపల 1 కానీ 100 కానీ 100 కానీ 1000 కానీ ఉన్నాయి అనుకుందాం అనుకో, ప్రతిసారి మనం ఇలా రాయడానికి అవుతుందా? అవ్వదు. సో అటువంటి సమయంలో మనము ఫర్ లూప్ అనేటువంటి దాన్ని రాస్తాము. ఆ ఫర్ అనేటువంటి లూప్ని రాసి ఫర్ లూప్లో ఉన్నటువంటి ఫర్ లూప్ ద్వారా అరేలో ఉన్నటువంటి వాల్యూస్ అనేది మనం యాక్సెస్ చేసుకుంటాము. సో ఇంకొక విషయం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఫర్ అనేటువంటిది ఒక లూప్ ఉంది. ఈ ఫర్ అనేటువంటి లూప్ లోపల ఏం చేస్తున్నా అంటే మామూలుగా వేరియబుల్ని మనం ఎలా క్రియేట్ చేస్తామో తెలుసు మనకి. వేర్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏమంటున్నా అంటే 0 అనేది ఉందన్నమాట. అంటే ఈ 0 అనేటువంటి వాల్యూ అనేది ఐ అనేటువంటి ఇండెక్స్ నంబర్లో ఉంది. దీన్ని ఏమంటాం? వేరియబుల్ క్రియేషన్. ఇదేమంటాం? వేరియబుల్ క్రియేషన్. వేరియబుల్ని క్రియేట్ చేస్తున్నామని అర్థం. సేమ్ ఇక్కడ ఏ విధంగా అయితే ఇస్తున్నావో ఇదే దాన్ని డైరెక్ట్గా ఇక్కడ కూడా రాయొచ్చు అనమాట. ఎట్లా? ఈ ఫర్ లూప్ లోపల వేర్ ఐ ఈజ్ ఈక్వల్ టు 0 అనేది కూడా ఇవ్వచ్చు అనమాట. అంటే ఈ 0 అనేటువంటి వాల్యూ ఐ అనేటువంటి ఇండెక్స్ నంబర్లో ఉంది అని అర్థం. ఓకే, నేను ఇందాకే చెప్పా ఒక స్క్రీన్ షాట్లో, ఇదేమో స్టార్టింగ్ ఇండెక్స్ని 0 అంటాం. మరి అరే లోపల ఒక వాల్యూ ఉందో 100 వాల్యూస్ ఉన్నాయో
థౌజండ్స్ ఉన్నాయో 1 మిలియన్ ఉన్నాయో వాళ్ళు బిలియన్ ఉన్నాయో మనకు తెలియనప్పుడు ఈ అరే లోపల ఉన్నటువంటి లాస్ట్ వాల్యూని ఐడెంటిఫై చేయడానికి మనకు ఒక ఫార్ములా ఉంది. దాన్ని ఏమంటామంటే ఇక్కడ అరే పేరు ఏం పేరు? అరే. అరే లోపల లాస్ట్ ఇండెక్స్ అంటే ఏంది? 50. ఈ వాల్యూని ఐడెంటిఫై చేయడానికి అరే డాట్ లెంత్ -1 అనేటువంటి దాన్ని యూజ్ చేస్తాం. ఇక్కడ చూడండి 10 అనేది ఏమో 0లో, 20 అనేది 1లో, 30 అనేది 2లో, 40 అనేది 3లో, 50 అనేది 4 అనేటువంటి ఇండెక్స్ నంబర్స్లో ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి 0 నుంచి 4 వరకు ఉన్నటువంటివన్నీ ఇండెక్స్ నంబర్స్ అంటాం. ఇక్కడ ఉన్నటువంటి 10 నుంచి 50 వరకు ఉన్నటువంటి వాటిని ఎలిమెంట్స్ కానీ వాల్యూస్ కానీ అంటాం. అంటే ఈ 0 ఇండెక్స్ నుంచి బేస్ చేసుకొని ఈ లాస్ట్ ఇండెక్స్, ఇక్కడ అరే లోపల లాస్ట్ ఇండెక్స్ అనేటువంటి దాన్ని ఏ విధంగా రిప్రజెంట్ చేస్తాము అంటే ఇక్కడ అరే పేరు ఏదైతే ఇచ్చినావో, ఇక్కడ అరే పేరు ఏదైతే ఇచ్చినావో అదే నేమ్ తోటి అరే డాట్ లెంత్ -1 అంటే ఈ లాస్ట్ వాల్యూ అనేది లాస్ట్ ఇండెక్స్ అనేది వస్తుందన్నమాట. ఈ లాస్ట్ ఇండెక్స్ ఏంది? 4. ఇప్పుడు అరే డాట్ లెంత్ -1 అంటే ఏంది? 4. అంటే ఆ 4 అనేటువంటి ప్లేస్లో ఏముంది? 50 అనేది ఉంది. ఓకే, అంటే ఈ 50 వరకు డేటా అనేది స్క్రీన్ మీద డిస్ప్లే చేయాలి అని దాని అర్థం. ఓకే, బట్ ఇక్కడ అబ్జర్వ్ చేయి, 10 అనేది ఎక్కడుంది? 0 అనేటువంటి ఇండెక్స్లో ఉంది. కాబట్టి వేర్ I = 0 అంటే ఏంది? ఈ 0 అంటే స్టార్టింగ్ ఇండెక్స్ అని అర్థం. అంటే ఇక్కడ ఉన్నటువంటి 0ని ఇక్కడ I అనేటువంటి వేరియబుల్లోకి ఇచ్చాం. కాబట్టి I వాల్యూ ఏముంది? 0. అంటే ఇండెక్స్ నెంబర్ అనేది 0 నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ I <= array1 డాట్ లెంత్ -1 అనేది ఇచ్చాం. అంటే అర్థం ఏంది? I వాల్యూ అనేది 0 నుంచి స్టార్ట్ అయ్యి I వాల్యూ అనేది అరే డాట్ లెంత్ -1 అంటే ఇక్కడ 0 నుంచి స్టార్ట్ అయ్యి లాస్ట్ ఇండెక్స్ అంటే 4 వరకు ఈ I వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అవ్వాలి అని దాని అర్థం. కాబట్టి ఇంక్రిమెంట్ అవ్వాలి కాబట్టి ఇక్కడ ఏమంటున్నామంటే I వాల్యూ, Iలో స్టార్టింగ్ 0 అనేది ఉంది. 0 తర్వాత 0 ఇండెక్స్లో ఏదైతే వాల్యూ ఉందో అది ప్రింట్ అవుతుంది. ప్రింట్ అయిన తర్వాత ఇక్కడ ఏదైతే I++ అంటున్నామో ఫస్ట్ Iలో ఏమో 0 ఉంది. ఇక్కడ I++ అంటే ఏంది? 0 కాస్త 1 అవుతుంది. 1 అన్నప్పుడు ఏమవుతుంది? 1 అంటే 1 లోపల ఏముంది? 20 ఉంది. ఓకే, అట్లా I వాల్యూ అనేది స్టెప్ బై స్టెప్ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. ఇంక్రిమెంట్ అయినటువంటి ప్రతిసారి కూడా ఎగ్జాంపుల్ ఇక్కడ చూడు, 0 అనేది I లోపల ఉంది. ఈ I అనేటువంటి దాన్ని అరే ఆఫ్ 0 అంటున్నాం. యాక్చువల్గా ఇంతకుముందు ఏం రాస్తంటే ఇక్కడ అబ్జర్వ్ చేయి, ఇంతకుముందు ఎలా యాక్సెస్ చేసుకునే వాళ్ళం అంటే అరే ఆఫ్ 0 అంటే ఎవరు? 10. అరే ఆఫ్ 1 అంటే ఎవరు? 20. అరే ఆఫ్ 2 అంటే ఎవరు? 30. ప్రతిసారి కూడా అరే ఆఫ్ 0, అరే ఆఫ్ 1, అరే ఆఫ్ 3 ఇలా రాయడానికి పాసిబిలిటీ అవ్వదు. ప్రోగ్రామ్ సైజ్ అనేది చాలా పెరిగిపోతుంది, కాంప్లెక్స్ అవుతుంది. అందుకోసమనే ఏదో ఒక వాల్యూని కానీ లేదా పర్టికులర్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయడానికి ఇండెక్స్ నెంబర్ని ఫాలో అవుతాం తప్ప ఒకటి కన్నా ఎక్కువ వాల్యూస్ ఉన్నప్పుడు ఇండెక్స్ బేసిస్ని బేస్ చేసుకొని మనం వాల్యూస్ని ఫెచ్ చేయము, యాక్సెస్ చేసుకోము. అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఫర్ అనేటువంటి లూప్కి వెళ్తాం. ఈ ఫర్ అనేటువంటి లూప్ వల్ల ఉపయోగం ఏంటంటే 1 కానీ 100 కానీ 1000 కానీ 1 మిలియన్ కానీ 1 బిలియన్ కానీ లేదా ఎన్ని వాల్యూస్నైనా సరే అన్లిమిటెడ్ వాల్యూస్ని అరే లోపల నుంచి యాక్సెస్ చేసుకోవడానికి ఈ ఫర్ అనేటువంటి లూప్ని యూజ్ చేస్తున్నాం. సో ఇక్కడ ఏ విధంగా అయితే 0 అనేది ఇక్కడ అరే ఆఫ్ 0లో రాసామో ఇక్కడ అరే ఆఫ్ 0, అరే ఆఫ్ 1, అరే ఆఫ్ 2, అరే ఆఫ్ 3, అరే ఆఫ్ 4 ఇక్కడ అరే వాల్యూ అనే అక్కడ ఇండెక్స్ నెంబర్ 0, 1, 2, 3, 4 అనేది ఇంక్రిమెంట్ అవుతుంది కదా. సేమ్ అట్లనే ఈ ఫర్ లూప్ ద్వారా ఇండెక్స్ నెంబర్ అనేది మనం ఇంక్రీజ్ చేస్తున్నాం. వేర్ I = 0 అంటే ఏంది? ఇండెక్స్ నెంబర్ 0. కాబట్టి ఇండెక్స్ నెంబర్ ఈ 0 అనేది Iలో ఉంది. I అనేది యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ అరే ఆఫ్ I ఇచ్చినాం కాబట్టి అరే ఆఫ్ Iలో 0 ఉంది కాబట్టి అరే ఆఫ్ I అంటే ఇక్కడ Iలో 0 కాబట్టి 0 పొజిషన్లో ఉన్నటువంటి వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. సేమ్ అట్లనే ప్రింట్ అయిన తర్వాత I++ అంటున్నాం కాబట్టి I వాల్యూ అనేది 0 నుంచి 1కి ఇంక్రిమెంట్ అవుతుంది.
సేమ్ అట్లనే అరే డాట్ లెంత్ -4 అంటున్నాం కాబట్టి లాస్ట్ ఇండెక్స్ వరకు కూడా ఇండెక్స్ నంబర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి 0 నుంచి మొదలుపెట్టి లాస్ట్ ఇండెక్స్ వరకు కూడా అరేలో ఉన్నటువంటి వాల్యూస్ అనేది ప్రింట్ చేస్తాము. ఇక్కడ అరే ఆఫ్ ఐ అనేది ఎందుకు ఇచ్చినామంటే ఐ అనేది 0 కావచ్చు, 0 తర్వాత 1 అవ్వచ్చు, 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు. కానీ బ్యాక్గ్రౌండ్లో ఇది ఎలా వర్క్ అవుతుందంటే ఇక్కడ అరే ఆఫ్ 0, అరే ఆఫ్ 1, అరే ఆఫ్ 2, అరే ఆఫ్ 3, అరే ఆఫ్ 4 ఎట్లయితే రాసామో సేమ్ అదే విధంగానే అరే ఆఫ్ ఐ అనేది కూడా అలాగే వర్క్ అవుతుంది. ఫస్ట్ అరే ఆఫ్ ఐలో 0 ఉంది, మళ్ళీ 1, 2, 3, 4 అలా స్టెప్ బై స్టెప్ ఇంక్రిమెంట్ అవుతుంది. డైరెక్ట్గా మనకు వాల్యూస్ అనేది ప్రింట్ అవుతాయి. ఓకేనా? సో కాబట్టి ఇక్కడ లాస్ట్ ఇండెక్స్ని రిప్రజెంట్ చేయడానికి ఐ ఈజ్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ లెస్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ అరే పేరు వచ్చేసి అరే అనేది ఉంది కాబట్టి అరే డాట్ లెంత్ -1 అని ఇస్తున్నాను. ఎందుకు అరే డాట్ లెంత్ -1 అనేది ఇస్తున్నాను అంటే లాస్ట్ వాల్యూ ఇక్కడ 0 అనేది ఏంది ఫస్ట్ ఇండెక్స్ నంబర్ అనమాట. అరే డాట్ లెంత్ -1 అంటే ఏంది లాస్ట్ ఇండెక్స్ అనమాట. ప్లస్ ఇక్కడ ఐ ప్లస్ ప్లస్ అంటున్నా అంటే స్టెప్ బై స్టెప్ అనేది వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అయ్యింది అని దాని అర్థం. ఓకే, ఇక్కడ డాక్యుమెంట్ డాట్ రైట్ ఎల్ అనేది రాస్తున్నా. రాసిన తర్వాత ఏ విధంగా అయితే ఇక్కడ అరే ఆఫ్ ఐ అనేది రాస్తున్నావో సేమ్ ఇక్కడ కూడా అరే ఆఫ్ 0 ప్లేస్లో అరే ఆఫ్ 0 ప్లేస్లో నేనేం రాస్తున్నా ఇక్కడ 0 అనేది ఐలో ఉంది కాబట్టి ఈ ఐ అనేటువంటి వాల్యూని ఇక్కడ ఇచ్చిన. ఇచ్చిన తర్వాత ఫస్ట్ వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ పైన ఉన్నటువంటి దానికి కింద ఉన్నటువంటి దానికి మధ్య నేను ఒక హారిజాంటల్ లైన్ ఇస్తున్నా. హారిజాంటల్ లైన్ ఎట్లా ఇస్తామంటే డాక్యుమెంట్ డాట్ రైట్ ఎల్ అన్న లోపల ఒక హెచ్ఆర్ గనక రాస్తే గనక హెచ్ఆర్ అంటే ఏముందంటే హారిజాంటల్ లైన్ అనేది డ్రా చేస్తుంది అనమాట. జస్ట్ అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఏం చేస్తున్నామంటే ఈ అరే లోపల ఉన్నటువంటి వాల్యూస్ని ఇండెక్స్ని బేస్ చేసుకొని యాక్సెస్ చేసుకుంటున్నాం. అదేవిధంగా యాక్సెస్ చేసుకున్న తర్వాత ఈ వాల్యూస్ అన్నీ వచ్చిన తర్వాత స్క్రీన్ మీద ఒక హారిజాంటల్ లైన్ అనేది డ్రా అవుతుంది. ఆ హారిజాంటల్ లైన్ డ్రా అయిన తర్వాత ఇక్కడ ఏమవుతుందంటే ఫర్ లూప్ని యూజ్ చేస్తున్నాం కాబట్టి ఈ ఫర్ లూప్ ద్వారా కూడా వాల్యూస్ అనేది వస్తాయి. చూడండి, ఫస్ట్ ఇక్కడ అరే ఆఫ్ 0, 1, 2, 3, 4 ద్వారా 10, 20, 30, 40, 50, 60 అనేది వచ్చినాయి. సేమ్ ఇక్కడ డాక్యుమెంట్ డాట్ రైట్ ఎల్ ఎన్ ఆఫ్ హెచ్ఆర్ అంటే ఒక హారిజాంటల్ లైన్ అనేది వచ్చింది, అంటే పైన ఉన్నటువంటి వాల్యూస్కి కింద ఉన్నటువంటి వాల్యూస్కి. సేమ్ ఇండెక్స్ని బేస్ చేసుకొని ఏ విధంగా అయితే వాల్యూని యాక్సెస్ చేసుకుంటున్నామో ఈ ఫర్ అనేటువంటి లూప్ని యూజ్ చేసి కూడా వాల్యూస్ని అదే విధంగా మనం యాక్సెస్ చేసుకుంటున్నాం. బట్ కాకపోతే సేమ్ పైన ఉన్నటువంటి వాల్యూ లాగే ఇక్కడ కూడా 1 by 1 అనేది వాల్యూ డిస్ప్లే కావాలంటే సింపుల్, ఇక్కడ ఏదైతే బిఆర్ అని ఇస్తావో బ్రేక్ ద లైన్. ఫస్ట్ అరే ఆఫ్ ఐ అంటే ఏంది 0 అంటే 0 వాల్యూ 0 పొజిషన్లో ఉన్న వాల్యూ ప్రింట్ అవుతుంది. అట్లనే 1 by 1 అనేది వాల్యూ ప్రింట్ అవుతుంది. చూడు, అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ 10, 20, 30, 40 ఇవన్నీ కూడా వాల్యూస్. ఈ వాల్యూస్ని ఎలా ప్రింట్ చేస్తున్నాం విత్ ది హెల్ప్ ఆఫ్ ది ఇండెక్స్ నెంబర్ని బేస్ చేసుకుని. సేమ్ పైన ఏ విధంగా అయితే వాల్యూస్ని ప్రింట్ చేసామో కింద కూడా వాల్యూస్ని యాక్సెస్ చేసుకోగలుగుతున్నాం. ఎలాగా అంటే ఫర్ లూప్ని యూజ్ చేసి. కాబట్టి మనం 2 విధాలుగా వాల్యూస్ని మనం 3 విధాలుగా అరే లోపల ఉన్నటువంటి వాల్యూస్ని అనేది యాక్సెస్ చేసుకోగలము. ఒకటి ఇండెక్స్ నెంబర్ని బేస్ చేసుకొని, 2 ఫర్ లూప్ని యూజ్ చేసుకొని. అంటే వీ క్యాన్ యాక్సెస్ ఎలిమెంట్స్ ఫ్రమ్ ది అరే బై యూజింగ్ ఫర్ లూప్. అంటే ఫర్ అనేటువంటిది ఒక లూప్ను ఉపయోగించుకొని ఈ ఫర్ లూప్ సహాయంతో అరే లోపల ఉన్నటువంటి వాల్యూస్ని మనం యాక్సెస్ చేసుకోగలము. ఇది ఒక స్టెప్. రెండోది అనేది అంటే ఇప్పటికీ 2 వేస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. థర్డ్ అనేది చాలా ఇంపార్టెంట్.
ఆ థర్డ్ అప్రోచ్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటంటే థర్డ్ది, వీ కెన్ యాక్సెస్ ఎలిమెంట్స్ ఫ్రమ్ ది అరే బై యూజింగ్ అరే మెథడ్స్. అరే లోపల కొన్ని మెథడ్స్ అనేటివి ఉన్నాయి. ఇక్కడ ఇండెక్స్ని బేస్ చేసుకొని ఏ విధంగా అయితే వాల్యూని యాక్సెస్ చేసుకున్నావో, ఫర్ లూప్ని ఉపయోగించుకొని ఏ విధంగా అయితే నువ్వు డేటాని యాక్సెస్ చేసుకున్నావో, సేమ్ అట్లనే అరే లోపల ఒక మెథడ్ అనేది ఉందన్నమాట. అరే లోపల చాలా మెథడ్స్ ఉంటాయి, బట్ నేను ఇక్కడ జస్ట్ ఎగ్జాంపుల్ కోసం మ్యాప్ అనేటువంటి ఒక మెథడ్ని తీసుకుంటున్నా. ఇక్కడ అబ్జర్వ్ చేయి. సో ఈ అరే లోపల ఉన్నటువంటి వాల్యూని ఏ విధంగా అయితే ఇండెక్స్ని బేస్ చేసుకొని మనం యాక్సెస్ చేసుకున్నామో, సేమ్ ఫర్ లూప్ని యూజ్ చేసి కూడా యాక్సెస్ చేసుకుంటాం. బట్ మూడో కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ అబ్జర్వ్ చేయి. ఈ స్క్రీన్ షాట్ని కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ 10, 20, 30, 40, 50 అనేటివి వాల్యూస్. మీకు ఆల్రెడీ తెలుసు ప్రతి ఒక్క అరేలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వాల్యూ కూడా ఇండెక్స్ నంబర్ని ఫాలో అవుతుంది అని తెలుసు. ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే మ్యాప్ అనేటువంటి మెథడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఎందుకు మ్యాప్ మెథడ్నే యూజ్ చేయాలంటే కనుక అబ్జర్వ్ చెయ్యి. ఇది ఓల్డ్ అప్రోచ్. ఏది? ఇది ఓల్డ్ అప్రోచ్. అంటే మనం ఏం చేస్తున్నాం? వాల్యూస్ని ఎలా యాక్సెస్ చేసుకోగలుగుతున్నాం? అంటే ఇండెక్స్ నంబర్ని బేస్ చేసుకొని మనం వాల్యూస్ని యాక్సెస్ చేసుకుంటున్నాం. ఇవి 6 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఓకే ఇండెక్స్ నెంబర్ అనేది ఓకే అప్లికబుల్ అనుకుందాం. సపోజ్ అరే లోపల 1000 ఉన్నాయనుకో, 1000 టైమ్స్ మనం ఈ కోడ్ అనేది రాయాలా? 1000 టైమ్స్ రాస్తే ప్రోగ్రామ్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. సో అనవసరంగా మెమరీ వేస్ట్, టైం వేస్ట్. ఆ ప్రాబ్లమ్ని మనం ఓవర్కమ్ చేయడానికే మళ్ళీ మనం ఎక్కడికి వెళ్తున్నామంటే ఫర్ అనేటువంటి లూప్కి వెళ్తున్నాం. ఈ ఫర్ అనేటువంటి లూప్ వల్ల ఉపయోగం ఏంటంటే మళ్ళీ ఇక్కడ ఫర్ అనేటువంటి లూప్ వల్ల మళ్ళీ 3 లైన్స్ కోడ్ రాయాలి మనం. ఒక ఫర్ లూప్ రాయాలా, ఆ ఫర్ లూప్ లోపల మళ్ళా ఇనిషియలైజేషను, మళ్ళీ కండిషన్ తర్వాత ఇక్కడ ఇంక్రిమెంట్ అనేటువంటిది రాయాలా, దాని తర్వాత ఇది రాయాలా. సో ఫస్ట్ అప్రోచ్తో కనుక ఫాలో అయితే, ఫస్ట్ అప్రోచ్తో పోల్చినప్పుడు ఈ ఇండెక్స్ నంబర్ని పాస్ చేసేదానికంటే ఫర్ లూప్ని యూజ్ చేయడం అనేది బెస్ట్. ఎందుకంటే 3 లైన్స్ తోటి మనం కంప్లీట్ అరేని యాక్సెస్ చేసుకోవచ్చు. కానీ ES6 ఫీచర్స్ వల్ల ఈ 3 లైన్స్ ఆఫ్ కోడ్ని కూడా సింగిల్ లైన్ తోటి మనం యాక్సెస్ చేసుకోవచ్చు. మనం అనవసరంగా టైం వేస్ట్ చేసుకునే బదులు, ఎక్కువ లైన్స్ ఆఫ్ ప్రోగ్రామ్ రాసే బదులు ఒకే లైన్తో, అంటే ఇక్కడ ఏదైతే ఫర్ లూప్తో నువ్వు డేటాని స్క్రీన్ మీద చూపిస్తున్నావో, ఏదైతే ఇక్కడ ఇండెక్స్ నంబర్స్ని బేస్ చేసుకొని నువ్వు వాల్యూస్ అనేది స్క్రీన్ మీద చూపిస్తున్నావో, సేమ్ అదే విధంగా అరే లోపల మనకు మెథడ్స్ అనేటివి ఉంటాయి. ఆ మెథడ్స్ను ఉపయోగించి నువ్వు డేటాను అనేది యాక్సెస్ చేసుకోవచ్చు. అది ఎట్లా అంటే చూడు, ఇక్కడ వేర్ అరే అనేది ఉంది. ఈ వేర్ అరే లోపల 10, 20, 30, 40, 50 అనేటివి వాల్యూస్ ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి డేటా అంతా కూడా అరే లోపల స్టోర్ అవుతుంది. ఈ అరేని యాజ్ ఇట్ ఈజ్గా కిందికి తీసుకున్న తర్వాత ఇది ఫస్ట్ స్టెప్. ఇక్కడ ఉన్నటువంటి అరేని యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ ఏదైతే అరే పేరు ఉందో అదే పేరుని యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ రాసుకుంటాం. ఇది స్టెప్ 1. అంటే దీని అర్థం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి అరే లోపల ఉన్నటువంటి ఎలిమెంట్స్ అంతా కూడా ఇక్కడికి అరేలోకి వచ్చింది. ఆ అరేని యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ తీసుకున్నాం. ఎందుకు తీసుకున్నావు ఈ అరే అంటే, ఈ అరే లోపల ఏదైతే ఇక్కడ అంతా కూడా డేటా అంతా ఉందో ఆ డేటాని మనం 1 by 1 అనేది తీసుకొని స్క్రీన్ మీద డిస్ప్లే చేయాలా. అలా చేయడానికి అరే డాట్ మ్యాప్ అనేటువంటిది ఒక మెథడ్ ఉంది. అంటే ఈ అరే అనేటువంటి దానికి లోపల డాట్ మ్యాప్ అనేటువంటిది ఒక మెథడ్ ఉంటుంది. ఈ డాట్ మ్యాప్ అనేది ఏంటంటే ఒక మెథడ్. డాట్ మ్యాప్ అనేది ఏంది? అరేకి సంబంధించినటువంటి ఒక మెథడ్. ఈ మెథడ్ వల్ల ఉపయోగం ఏంటంటే నేను ఇందాకే చెప్పా,
ఏదైతే అరే లోపల 10 కానీ 20 కానీ 30 కానీ ఏదైతే స్క్వేర్ బ్రాకెట్స్ లోపల ఏదైతే వాల్యూని నువ్వు స్టోర్ చేసినావో దాన్ని టెక్నికల్గా అరే టర్మినాలజీ ప్రకారం ఎలిమెంట్ అంటాం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి 10 అనేది ఎక్కడికి వచ్చింది? అరేలో ఉంది. అరేలో ఉన్నది ఎక్కడికి వచ్చింది? ఇక్కడికి వచ్చింది. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది? మళ్ళీ మ్యాప్లోకి వెళ్ళింది. మ్యాప్లోకి వచ్చినటువంటి 10 అనేటువంటి వాల్యూ అనేది ఎలిమెంట్ అనేటువంటి వేరియబుల్లోకి నేను అసైన్ చేస్తున్నా. అంటే ఈ మ్యాప్ అనేటువంటి మెథడ్ ద్వారా ఎలిమెంట్ అనేటువంటి వేరియబుల్లోకి ఈ 10 అనేటువంటి దాన్ని నేను ఫస్ట్ తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ దీన్ని ఏమంటామంటే యారో ఫంక్షన్ సింబల్ అంటారు. మీకు ఇప్పుడు దాకా యారో ఫంక్షన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేదు, జస్ట్ ఈ సింబల్ని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎలిమెంట్ ఏదైతే ఉందో ఈ ఎలిమెంట్లో ఉన్నటువంటి డేటాని నువ్వు స్క్రీన్ మీదకి అనేది పంపించాలా, రిటర్న్ చేయాలంటే యారో ఫంక్షన్ సింబల్ తర్వాత ఈ ఎలిమెంట్ లోపల ఏదైతే 10 అనేటువంటి వాల్యూ ఉందో ఆ 10ని యాజ్ ఇట్ ఈజ్గా రిటర్న్ చేయాలి. కాబట్టి రిటర్న్ చేయడం అంటే డేటాని ఇవ్వడము అనే అర్థం అనమాట. డేటా ఎక్కడికి ఇవ్వాలంటే ఇక్కడ చూడు, ఫస్ట్ ఇక్కడ ఉన్నటువంటి ఇదంతా అరే అనుకుంటే అరేలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటిది అంతా కూడా డేటా అనుకుంటే ఈ డేటా అంతా కూడా అరేలోకి వచ్చింది. ఈ అరేని యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ తీసుకున్న తర్వాత అరే లోపల మ్యాప్ అనేటువంటి మెథడ్ ఉంది కదా, కాబట్టి అరే లోపల ఉన్నటువంటి 10ని మ్యాప్ మెథడ్ సహాయంతో ఎలిమెంట్ అనేటువంటి నేమ్లోకి మనం పంపించాం. ఆ ఎలిమెంట్ అనేటువంటి నేమ్లోకి పంపించిన తర్వాత ఇక్కడ యారో ఫంక్షన్ అనేది ఉంది. యారో ఫంక్షన్ అనేది ఏంటంటే ఇది యారో ఫంక్షన్కు సంబంధించినటువంటి కాన్సెప్ట్. సో యారో ఫంక్షన్కి సంబంధించినటువంటి సింబల్ ఇది. జస్ట్ అర్థం చేసుకోవడానికి నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా యారో ఫంక్షన్స్ గురించి. జస్ట్ ఈ సింబల్ని గుర్తుపెట్టుకోండి. సో ఏదైతే ఇక్కడ అరేలో ఉన్నటువంటి డేటా అనేది మ్యాప్ మెథడ్లో ఉన్నటువంటి డేటా అనేది ఎలిమెంట్లోకి ఏ విధంగా అయితే నువ్వు తీసుకొచ్చావో ఆ తీసుకొచ్చినటువంటి డేటా అనేది స్క్రీన్ మీదకి రిటర్న్ చేయాలి అంటే యారో ఫంక్షన్ తర్వాత యారో ఫంక్షన్ సింబల్ ఇది. యారో ఫంక్షన్ సింబల్ తర్వాత ఈ ఎలిమెంట్ని యాజ్ ఇట్ ఈజ్గా రాస్తాం. అంటే ఈ అరే నుంచి ఇక్కడికి ఇది స్టెప్ 1 అనుకుందాం. ఈ అరే లోపల ఉన్నటువంటి దాన్ని మ్యాప్లోకి ఇది స్టెప్ 2 అనుకుందాం. మ్యాప్లో ఉన్నటువంటి దాన్ని ఎలిమెంట్లోకి ఇది స్టెప్ 3 అనుకుందాం. ఈ ఎలిమెంట్లో ఉన్నటువంటి డేటాని యారో ఫంక్షన్ సింబల్ తర్వాత నువ్వు ఏదైతే ఇక్కడ రాస్తున్నావో దీన్ని స్టెప్ 4 అనుకుందాం. అంటే ఫస్ట్ 10 అనేది ఎక్కడికి వచ్చింది? అరేలోకి వచ్చింది. అరే ద్వారా ఎక్కడికి వచ్చింది? మ్యాప్లోకి వచ్చింది. మ్యాప్ నుంచి ఎక్కడికి పోయింది? ఎలిమెంట్కి వచ్చింది. ఎలిమెంట్ నుంచి ఎక్కడికి అయింది? ఈ ఎలిమెంట్లోకి వచ్చింది. ఈ యారో ఫంక్షన్ సింబల్ తర్వాత ఏదైతే నువ్వు ఎలిమెంట్ అనేది రాసావో దాని అర్థం ఏంటంటే ఈ ఎలిమెంట్లోకి వచ్చినటువంటి డేటా అనేది ఇక్కడున్నటువంటి రిజల్ట్ అనేటువంటి వేరియబుల్లోకి పంపిస్తుంది అని అర్థం. అది 5th. అప్పుడు ఏం చేస్తున్నావు? 10 అనేది ఎక్కడొచ్చింది? అరేలోకి. అరే నుంచి ఎక్కడికి? మ్యాప్ నుంచి ఎక్కడికి? ఈ ఎలిమెంట్కి. ఈ ఎలిమెంట్ నుంచి ఎక్కడికి? యారో ఫంక్షన్ సింబల్ తర్వాత ఎలిమెంట్కి వస్తుంది. అక్కడికి వచ్చినటువంటి దాన్ని రిజల్ట్లోకి పంపించావు. సో ఈ రిజల్ట్లో ఉన్నటువంటిది ఇప్పుడు ఏముందంటే 10 అని ఉంది. ఓకే, 10 ప్రింట్ చేసినాం. కానీ ఈ మ్యాప్ మెథడ్ వల్ల అర్థం ఏంటంటే మ్యాప్ మెథడ్ అనేది బై డిఫాల్ట్గా ఒక ఫర్ లూప్ అనే దాన్ని ఫాలో అవుతుంది. ఆ ఫర్ లూప్ని ఫాలో అవ్వడం వల్ల ఏంటంటే ఏ విధంగా అయితే ప్రీవియస్గా అంటే 0 ఇండెక్స్ నుంచి వెయిట్ చేసుకొని లాస్ట్ ఇండెక్స్ వరకు ఏ విధంగా అయితే వాల్యూస్ని మనం ప్రింట్ చేసామో సేమ్ దీని ద్వారా మ్యాప్ మెథడ్ ద్వారా ఏంటంటే 0 ఇండెక్స్ని బేస్ చేసుకొని లాస్ట్ ఇండెక్స్లో ఏదైతే వాల్యూ ఉందో ఆ లాస్ట్ ఇండెక్స్ వరకు వాల్యూస్ని అనేది స్టెప్ బై స్టెప్ అనేది రిజల్ట్లోకి వస్తుంది. రిజల్ట్లోకి వచ్చిండేది ఇక్కడ ప్రింట్ అవుతుంది అనమాట. కావాలంటే ఇక్కడ చూడు. సో ఇక్కడ ఏం రాస్తున్నా నేను? ఇక్కడ వేర్ అంటున్నా, రిజల్ట్ అంటున్నా. రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు మామూలుగా మనం 30 అనేది ఇస్తామా, 10 అనేది ఇస్తామా? ఏ విధంగా రిజల్ట్ లేక మనం 10 అనేది ఇచ్చామో 1 మినిట్. ఫర్ ఎగ్జాంపుల్ వేర్ ఐడి ఈజ్ ఈక్వల్ టు 10 అంటున్నా. అంటే ఏంది? 10 అనేటువంటి ఒక వాల్యూని ఏ విధంగా అయితే ఐడి అనేటువంటి వేరియబుల్ లేక నువ్వు పంపించావో సేమ్ అదే విధంగా నేనేం చేస్తున్నానంటే వేర్ రిజల్ట్ అనేది రాసి ఈ రిజల్ట్ ప్లేస్లో నేను డైరెక్ట్గా వాల్యూని అనేది ఇవ్వట్లేదు. ఈ డైరెక్ట్గా వాల్యూ ఇచ్చే బదులు నేనేం రాస్తున్నానంటే
ఇక్కడ ఏదైతే అరే నేమ్ అనేది ఉందో ఈ అరే నేమ్ లోపల మనకు మ్యాప్ అనేటువంటి మెథడ్ ఉంటుంది కాబట్టి దాన్ని ఇస్తున్నా. ఇక్కడ చూడు, అరే లోపల డేటా ఉంది, ఆ దాని లోపల మ్యాప్ అనేటువంటి ఒక మెథడ్ ఉంది, ఆ మ్యాప్ మెథడ్ని రాసా. అంటే దీని అర్థం ఏంటంటే అరే లోపల ఏదైతే డేటా ఉందో అదంతా కూడా మ్యాప్ మెథడ్లోకి తీసుకొస్తున్నా. మ్యాప్ మెథడ్లోకి తీసుకొచ్చినటువంటి దాన్ని ఎలిమెంట్ అనేటువంటి వేరియబుల్లోకి ఇచ్చా. ఎక్కడ తీసుకొచ్చా? ఫస్ట్ అరేలో ఉన్నటువంటి డేటా అంతా ఎక్కడికి ఇచ్చినాను? మ్యాప్కి. మ్యాప్లో ఉన్నటువంటి డేటా ఎక్కడికి వచ్చింది? ఎలిమెంట్లోకి వచ్చింది. ఎలిమెంట్ తర్వాత మనకేందంటే దీన్ని యారో ఫంక్షన్ సింబల్ అంటాము. ఈ యారో ఫంక్షన్ సింబల్ తర్వాత నువ్వు ఏదైతే ఇక్కడ ఎలిమెంట్ అనేది ఉందో ఆ ఎలిమెంట్ అనేటువంటి దాన్ని యాజ్ ఇట్ ఈస్గా నువ్వు ఇక్కడ రాసావు. అంటే అరేలో ఉన్నటువంటి డేటా అంతా కూడా మ్యాప్లోకి వచ్చింది, మ్యాప్లో ఉన్నటువంటి డేటాని ఎలిమెంట్లోకి పంపించినాం. కానీ ఈ ఎలిమెంట్లో ఉన్నటువంటి డేటాని స్క్రీన్ మీద డైరెక్ట్గా డిస్ప్లే కాదు కాబట్టి యారో ఫంక్షన్ సింబల్ తర్వాత ఈ ఎలిమెంట్ ఇక్కడ ఏదైతే ఉందో దాన్ని యాజ్ ఇట్ ఈస్గా రాస్తున్నాం. దాని అర్థం ఏంటంటే యారో ఫంక్షన్ సింబల్ తర్వాత ఈ ఎలిమెంట్ని రాస్తున్నావు కాబట్టి ఈ ఎలిమెంట్కు లోపల ఏదైతే వాల్యూ, ఫర్ ఎగ్జాంపుల్ 10 అనేది 20 అనేది ఏ విధంగా అయితే వాల్యూ ఉందో ఇక్కడ యాక్చువల్గా నువ్వేంది 20 కానీ లేదా 30 కానీ ఇట్లా వాల్యూ రాయాల. బట్ ఈ ప్లేస్లో ఏం చేస్తున్నావు? ఒక అరేని రాస్తున్నావు, అరేలో నుంచి మ్యాప్లోకి డేటాను పంపిస్తున్నావు, మ్యాప్లో నుంచి ఎలిమెంట్లోకి పంపించావు, ఆ ఎలిమెంట్లోకి వచ్చినటువంటి డేటాని యారో ఫంక్షన్ సింబల్ తర్వాత నువ్వు డేటాని అనేది తీసుకొస్తున్నావు. తీసుకొచ్చినటువంటి డేటాని రిజల్ట్లోకి పంపించావు. ఆ రిజల్ట్ లోపల ఇప్పుడు డేటా ఉంది కాబట్టి డాక్యుమెంట్ డాట్ రైట్ ఎల్ఎన్ఆఫ్ అని చెప్పేసి ఇక్కడ రిజల్ట్ అని నువ్వు రాస్తున్నావు. ఆ రిజల్ట్ అనేది యాజ్ ఇట్ ఈస్గా ప్రింట్ అవుతుంది. ఇక్కడ వన్ మోర్ నేను బ్రేక్ ఇస్తున్నా. డాక్యుమెంట్ డాట్ రైట్ ఎల్ఎన్ఆఫ్ ఇక్కడ ఒక హారిజాంటల్ లైన్ అనేది ఇస్తున్నా. సారీ, హెచ్ఆర్ అంటే హారిజాంటల్ లైన్. అబ్జర్వ్ చేయండి. మనం ఆల్రెడీ మనకు మనం డేటాను ఎలా యాక్సెస్ చేసుకుంటున్నాం? ఇండెక్స్ని బేస్ చేసుకొని యాక్సెస్ చేసుకుంటున్నాం. 2 ఫర్ లూప్ని యూజ్ చేసుకొని మనం డేటాను యాక్సెస్ చేసుకుంటున్నాం. 3 ఇక్కడ మనకు వేరియబుల్ అనేది అవసరం లేదు. ఈ వేరియబుల్ వేర్ ఐడి ఈజ్ ఈక్వల్ 10 అనేది ఎట్లయితే స్టోర్ చేస్తున్నామో ఈ రిజల్ట్ అనేటువంటి వేరియబుల్లోకి ఇండైరెక్ట్గా ఈ అరేలో నుంచి మ్యాప్లో నుంచి ఎలిమెంట్లోకి వచ్చినటువంటి డేటాని రిజల్ట్లో స్టోర్ చేసినాం. రిజల్ట్లో స్టోర్ చేసినటువంటి డేటా అనేది ఇక్కడ ప్రింట్ చేస్తున్నాం. అంటే అబ్జర్వ్ చేయండి, ఆల్రెడీ 2 వాల్యూస్ ఉన్నాయి, ఇక్కడ 3rd వాల్యూ అనేది వస్తుంది. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ అబ్జర్వ్ చేశారా? ఇదేమో ఇండెక్స్ని బేస్ చేసుకొని ఇటరేట్ చేసినటువంటి వాల్యూ, ఇదేమో ఫర్ లూప్ ద్వారా యాక్సెస్ చేసుకున్నటువంటి వాల్యూ, ఇదేమో మ్యాప్ మెథడ్ని యూజ్ చేసుకొని యాక్సెస్ చేసుకున్నటువంటి వాల్యూ. అంటే మూడింటి ద్వారా కూడా, అంటే ఇండెక్స్ నంబర్ని బేస్ చేసుకొని మనం డేటాను యాక్సెస్ చేసుకోవచ్చు, ఫర్ అనేటువంటి లూప్ని యూజ్ చేసుకొని డేటాను యాక్సెస్ చేసుకోవచ్చు, మ్యాప్ అనేటువంటి మెథడ్ని యూజ్ చేసుకొని కూడా డేటాను యాక్సెస్ చేసుకోవచ్చు. మరి మూడింటిలో బెస్ట్ ఏది అంటే ఈ మ్యాప్ మెథడ్ ద్వారా డేటాను యాక్సెస్ చేసుకోవడం. ఎందుకంటే అబ్జర్వ్ చేయి, ఇక్కడ ఎన్ని లైన్స్ ఆఫ్ కోడ్ ఉంది? ఇక్కడ 1000 లైన్. ఇప్పుడు ఈ అరే లోపల 1000 డేటా ఉందనుకో, 1000 సార్లు మనం ఇట్లా రాయడం మంచిది అప్రోచ్ కాదు కదా. సో అందుకోసమనే ఇది కాంప్లెక్స్, అంటే ఎలిమెంట్ అంటే ఇండెక్స్ నంబర్ని పాస్ చేసి డేటాను కనుక యాక్సెస్ చేసుకుంటే అది కాంప్లెక్స్ అవుతుంది. కాబట్టి ఆ ప్రాబ్లంను ఓవర్కమ్ చేయడానికి మనం ఫర్ లూప్ని అనేది యూజ్ చేస్తాం. బట్ ఫర్ లూప్తో ఏంది 3 లైన్ల ఆఫ్ కోడ్ కాల. అదే యారో ఫంక్షన్స్ అయితే కనుక 1 లైన్ ఆఫ్ కోడే. అంటే 10-20 లైన్లు రాసేటువంటి కోడ్ని ఒకే లైన్ ద్వారా నువ్వు డేటాని అరే లోపల నుంచి యాక్సెస్ చేసుకుంటున్నావు. కాబట్టి ఇది అందరూ కూడా ఫర్ లూప్ కంటే కూడా మ్యాప్ అనేటువంటి మెథడ్ని ఎక్కువగా ఫాలో అవుతారు. నేను ఫైనల్గా ఏం చెప్తానంటే అరే లోపల ఉన్నటువంటి డేటాని యాక్సెస్ చేసుకోవడానికి మనకి 3 అప్రోచెస్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఫర్ లూపు, ఫస్ట్ది ఏంటంటే ఇండెక్స్ నంబరు, ఫస్ట్ది ఏంది
ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఈ అరే లోపల ఉన్నటువంటి డేటాని మనం యాక్సెస్ చేసుకోవడానికి ఓల్డ్ అప్రోచ్ అయితే ఏం ఫాలో అయ్యాలి అంటే ఇండెక్స్ నెంబర్ని ఫాలో అయ్యేవాళ్ళం. సో అది కాంప్లెక్స్ టైము ప్రోగ్రామ్ లెంత్ పెరుగుతుంది కాబట్టి సో ఈ అప్రోచ్ని ఫాలో అవ్వము. సో సెకండ్ అప్రోచ్ అనేటువంటిది ఫాలో అవుతాము. ఈ సెకండ్ అప్రోచ్ కంటే కూడా ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే థర్డ్ అప్రోచ్లో ఓన్లీ 1 లైన్ ఆఫ్ కోడ్ తోటి ఈ డేటాను అనేది యాక్సెస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనము 1000 ఉన్ని 111 కానీ ఒకవేళ నేను వాల్యూస్ని అనేది ఇంక్రిమెంట్ చేస్తున్నా అబ్జర్వ్ చేయి, 1 కానీ 100 కానీ 1000 కానీ ఎన్ని వాల్యూస్ అన్నా ఉన్నాయి, ఇవి ఎన్ని వాల్యూస్ అన్నా ఉన్నాయి. దీనివల్ల ఉపయోగం ఏంటంటే అరే లోపల ఎన్ని వాల్యూస్ అన్నా ఉన్నాయి వాటిని సింగిల్ లైన్ తోటి నువ్వు యాక్సెస్ చేసుకోవచ్చు. అది ఎట్లా అంటే అరే మెథడ్ ద్వారా, అరే డాట్ మ్యాప్ మెథడ్ ద్వారా. ఒకసారి ప్రోగ్రామ్ చూడండి ఎలా రాసామనేది. ఇక్కడ ఒకవేళ సైజు తగ్గిస్తా కొద్దిగా మీకు. ఇక్కడ చూడండి, ఇది యాక్చువల్గా అరే లోపల ఇవన్నీ వాల్యూస్ ఉన్నాయి. ఇండెక్స్ని బేస్ చేసుకొని మనం డేటాని యాక్సెస్ చేసుకోవచ్చు. ఫర్ లూప్ని యూజ్ చేసి కూడా మనం డేటాని అనేది యాక్సెస్ చేసుకోవచ్చు. ఇది ఫర్ లూపు, ఇది ఇండెక్స్ బేసిస్. ఓకే, థర్డ్ అప్రోచ్ అనేది మ్యాప్ మెథడ్ ద్వారా కూడా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. అవుట్పుట్ని ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే వాల్యూస్ని అనేది మనం ఇంక్రీజ్ చేసినాం కాబట్టి సో ఇక్కడ ఇంక్రిమెంట్ అయినటువంటి వాల్యూస్ చూడండి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఎందుకు ఓన్లీ 40 వరకే వాల్యూస్ వచ్చినాయి, రిమైనింగ్ ఎందుకు రాలేదంటే మనం ఇండెక్స్ నంబర్స్ని ఓన్లీ 3 వరకే ఇచ్చాం, అంతకన్నా ఎక్కువ ఇలే. చూడు, ఇండెక్స్ నెంబర్ 0, 1, 2, 3 ఇచ్చినాం కాబట్టి ఆ 3 వరకు ఉన్నటువంటి వాల్యూస్ మాత్రం వచ్చినాయి, రిమైనింగ్ రాలే. అది. సో నెక్స్ట్ వీడియోలో అరేకి సంబంధించినటువంటి కంప్లీట్ మెథడ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా.